హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వేలాంగిణిలో డే 1 అండి. వచ్చేసి చర్చ్లో చాలామంది జనాలు ఉన్నారు. 45,000 మెంబర్స్ ఉన్నారు. అంటే ఎంతమంది జనాలో మీరే ఊహించుకోండి. ఇప్పుడు చర్చ్ లోపలికి వెళ్దాము. నా వాయిస్ వచ్చేసి మొత్తం మారిపోయింది. ఇక్కడ ఎండ కూడా ఫుల్ ఎండ. టైం వచ్చేసి 9 అవుతుంది. ఆ జనాలను మీకు కూడా చూపిస్తాను. చర్చ్ మాత్రం చాలా బాగుంది. అయితే అసలు ఇక్కడ వేలాంగిణికి ఎందుకు వస్తారు అనేసి అంటే, మరియమాత గారు ఒక బాబుకి ప్రత్యక్షమయ్యి, నా బాబుకి కొన్ని పాలు కావాలి, ఇస్తావా అని ఆ బాబుని అడిగిందంట. అయితే ఆ బాబు తక్షణమే ఏమీ ఆలోచించకుండా ఎమ్మటే కొన్ని పాలు తీసుకొని మరియమాత గారికి ఇచ్చారట. అప్పటి నుంచి ఆ అబ్బాయి తీసుకొచ్చిన కుండె, అంటే మరియమాత గారికి ఏ కుండల నుంచి అయితే ఇచ్చారో దాంట్లో నుంచి పాలు పొంగుతూనే ఉంటాయంటండి. సో ఇక్కడికి వచ్చి చాలా మిరాకిల్స్ జరిగినాయి, మేము అనుకునేవన్నీ జరిగాయి అని చాలామంది చెప్పారు. అండ్ ఇక్కడికి రావడం అంత ఈజీ కాదు, ఇది చాలా లాంగ్ కదా. ఇవన్నీ నేను మీకు చూపిస్తాను, ఫుల్ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఇస్తాను. సో ఇప్పుడు వెళ్ళిపోదాం లేట్ చేయకుండా, రండి. సో ఇదే అండి, ఇది వేలాంగిణిలో ఉన్న ఒక చర్చ్. అక్కడ తీసిన పిక్ ఇది. నేను ఈ చర్చ్ కూడా చూపిస్తాను ముందు. అయితే ఇది నిజంగా జరిగిందంటండి. అయితే నిజంగా జరిగితేనే కదా చెప్పుకుంటారు, ఇదైతే అబద్ధం కాదు కదా. అయితే ఇదన్నమాట, ఆ బాబుని మరియమాత గారిని జీసస్ గారిని ఇలా ఒక పోస్టర్లో పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి వెహికల్స్కి ప్రేయర్ చేస్తారు. మనము కొత్త వెహికల్స్ కొనుక్కుంటాం కదా. సో ఫాదర్ గారు వచ్చేసి హోలీ వాటర్ చల్లి ప్రేయర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మేము చర్చ్ లోపలికి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. సో వెహికల్స్ తీద్దామని చెప్పేసి ఇటువైపు వచ్చాం. ఇప్పుడు పెద్ద చర్చ్ దగ్గరికి వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళాలి మనము. ఫుల్ క్రౌడ్, మామూలుగా లేదు జనాలు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని. వెళ్దాము. మనము నాగపట్టినం అనాలి, నాగపట్నం కాదు. ఇది ఇండియాలో తమిళనాడు రాష్ట్రం నాగపట్టినం జిల్లాలో వేలాంగిణి ఉంది. అయితే ఇది చెన్నైకి 350 కిలోమీటర్లో ఉంది. ఇది కోరమండల్ తీరంలో ఉందండి. అండ్ ఇక్కడికి ఇంతమంది ఎందుకు వస్తారు, ఎందుకు వీళ్ళ మొక్కుబడులు చెల్లించుకుంటారు, ఇక్కడే ఎందుకు ఇన్ని కోరికలు కోరుకుంటారో మనము ముందు చూద్దాము. ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి, ఫుల్ డీటెయిల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది వేలాంగిణి చర్చి. హాయ్ ఫ్రెండ్స్, ఇది వేలాంగిణి చర్చి. మా సిస్టర్ వాళ్ళు వచ్చారు ఇంతకుముందు, వాళ్ళ జరిగాయంట. చూసారా ఇక్కడ క్రౌడ్ ఎలా ఉందో. నేను కూడా ఒకటి మంచిగా అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక ఏమైనా మిరాకిల్స్ జరిగాయా మీకు? ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఉండ, కాళ్ళు నొప్పులతో ఏం లేకుండా. ఓకే ఆంటీ, థ్యాంక్స్. చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో? బాబోయ్, అసలు వీళ్ళని చూస్తేనే మాకు భయం వేస్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్దాము, చర్చ్ ఎలా ఉందో చూపిస్తాను. అయితే మనము ఫస్ట్ పైకి వెళ్దాము. ఒక ఆంటీ తనంతట తానే వచ్చి చెప్పారండి, నేను అసలు అడగలేదు ఆంటీని. ఆంటీకి మంచిగా ఉందంట, కాళ్ళ నొప్పులు తగ్గాయంట. ఆంటీయే చెప్తున్నారు, ఆంటీ అంతటా ఆంటీయే వచ్చి చెప్పారు. నిజంగా నాకు భలేగా అనిపించింది. ఇది లోపల పైన చర్చ్, కింద కూడా ఉంది. మనం కిందకు కూడా వెళ్దాము. పైన ఈ విధంగా ఉంది. చర్చ్ అయిపోయిన తర్వాతే జనాలు ఇలా ఉన్నారు. ఎలా ఉంది చర్చ్? బాగుంది, చాలా మంది ఉన్నారు, చాలా క్రౌడెడ్ ఉంది. బాగుంది. నువ్వు కూడా చెప్పు, ఎలా ఉంది చర్చ్? ఎలా ఉంది చెప్పు. మనము ఒకటి విన్నాం కదా, చిన్నపిల్లవాడికి మరియమాత ప్రత్యక్షమైనప్పుడు ఆ బాబుని కొన్ని పాలు అడిగినప్పుడు ఆ బాబు మరియమాతకి పాలిస్తే ఆ బాబు కుండలో పాలు పొంగుతూనే ఉన్నాయని. అదేవిధంగా ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఏంటంటే, మకావ్ నుంచి శ్రీలంకకు వెళుతున్న ఒక నౌక ఉందంటండి. అప్పుడు అది వెళ్తున్నప్పుడు పెద్ద తుఫాన్ వస్తుందంట, చాలా పెద్ద తుఫాన్ అంట. ఆ తుఫాన్ వస్తే
ఎవరైనా ఏదైనా మునిగిపోవాల్సిందే, చనిపోవాల్సిందే అంట. అయితే అందులో ఉంది ఎవరంటే ఆ నౌకలో పోర్చుగీసు వర్తకులు ఉన్నారంట. అయితే వాళ్ళు మేము బతికితే అసలు అది దేవుడిని వేడుకుంటున్నారంట, మేము బతకాలి బతకాలి అని. అయితే వాళ్ళు అలా వేడుకుంటున్నప్పుడు ఆశ్చర్యకరంగా వాళ్ళ నౌక వచ్చి ఈ వెలాంకిని ఒడ్డులోనే ఆగిందంట. అసలు వాళ్ళు బతికి బయటపడడం అనేది ఇంపాసిబుల్ అంట, కానీ అక్కడ పాసిబుల్ అయింది. మళ్ళీ ఆ ఓడ వచ్చి ఎక్కడ ఆగింది, ఈ వెలాంకిని బీచ్ అంటే ఆ ఒడ్డునే ఆగిందనమాట. సో అప్పుడు వాళ్ళు ఈ కార్యము మాకు దేవుడే చేశారు, మరియమాత కూడా ఉన్నారని చెప్పేసి ఇంకా డెవలప్ చేశారంట దీన్ని. బయట నుంచి వ్యూ ఎలా ఉందో చూడండి, చూపిస్తాను. అంటే ఇప్పుడు మనం ఉంది పైన కాబట్టి పైనుండి చూద్దాము వ్యూ అంతా ఎలా ఉందో. పైనుంచి వ్యూ ఇలా ఉంది. అయితే ఈ జనాలు ఓన్లీ సండేనే ఇలా ఉంటారా అంటే కాదు, ఏ డే అయినా ఇలానే ఉంటారు. నేను మొత్తం ఇలా పైనుంచి చూపిస్తున్నాను, ఇంకా నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ కొంతమంది భక్తులు మోకాళ్ళ మీద నడుస్తున్నారు. అది వచ్చేసి 600 మీటర్స్ ఉంటుంది దూరం. స్ట్రైట్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక చర్చ్ ఉంటుంది, చూసారా? అయితే ఈ భక్తులు తమకు కావాల్సినవి అడగడానికి అలా నడుస్తారు, లేదా వారు అనుకున్నది దేవుడు వారికి ఇచ్చినందుకు అలా నడుస్తారు. అయితే ఇక్కడ మనం చర్చిలు ఎంత అందంగా కట్టారు, చర్చిలు ఎంత అందంగా ఉన్నాయి, వ్యూ చాలా బాగుంది. అక్కడి నుంచి చూస్తే ఇక్కడి నుంచి చూస్తే అని కాదు, కానీ మనం ఏదైనా ఎక్కడ ఉన్నా దేవుణ్ణి గొప్పతనం గురించే మాట్లాడుకోవాలి. అంటే చర్చలు చూసి రావడం కాదు, కానీ ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసుకొని మనం రావాలి. నిజంగా ఆయన మన కోసం చనిపోయారని, మనకి పాపక్షమాపణ దయచేశారని, ఆయన నిజమైన రక్షకుడని, ఆయనని మన సొంత రక్షకుడిగా స్వీకరించి రావాలి. మనము పైన చర్చ అయిపోయింది కదా, ఇప్పుడు కింద ఉన్న చర్చ్ను కూడా ఒకసారి వెళ్ళి చూద్దాము. ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ప్రతి ఏటా భక్తులు ఈ వెలాంకినికి ఒక 20 లక్షల మంది వస్తున్నారని అంచనా వేస్తున్నారు. అయితే సమ్మర్లో ఏదైనా హాలిడేస్లో అయితే మాత్రం జనాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ మొక్కుబడులు చెల్లించుకుంటారు. అంటే మొక్కుబడులు అంటే ముఖ్యంగా ఏముంటాయంటే చిన్నపిల్లలకి ఇక్కడ జుట్టు తీపిస్తారు, అంటే తలనీలాలు సమర్పిస్తారు, ఇంకా ఇక్కడే పుట్టెంటుకలు తీపిద్దామనేసి కొంతమంది అనుకుంటారండి, అవి ఉంటాయి. ఇంకా ముందు ముందు చూద్దాము ఏమేమి ఉంటాయో. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా చర్చ్లు ఉన్నాయి, ఇది ఒక చర్చే కాదు వెలాంకినీలో. సో లోపల ఇలా ఉంది ఇన్ ద చర్చ్. అయితే ఇక్కడ తెలుగు మాస్ జరుగుతుంది, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, మలయాళం అన్ని లాంగ్వేజెస్లో ఇక్కడ మీకు మాస్ జరుగుతుంది. ఎందుకంటే భక్తులు మన ప్రపంచ నలుమూల నుంచి వస్తారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని అన్ని లాంగ్వేజెస్లో ఇలా మాస్ జరుపుతారు. సో మీరు ఒకసారి వస్తే మీకే అర్థమవుతుంది. అండ్ మీరు రావాలి అనుకుంటే, మీరు ఉండాలి అనుకుంటే 1 డే అయితే 2 డేస్ అయితే సరిపోదు ఈ వెలాంకినీని చూడడానికి, మొత్తం చుట్టి రావడానికి. ఎందుకంటే ఇక్కడ చూడాల్సిన చర్చెస్ చాలా ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఒక 3 or 4 డేస్ మీరు ప్లాన్ చేసుకొని రండి. ఎందుకంటే రూమ్స్ కూడా రీజనబుల్ రేట్సే కాబట్టి ఉండొచ్చు. ఇక్కడ మేము వచ్చాక ఓన్లీ బయట ఫుడ్డే తినాలా అంటే అలా ఏం కాదు. ఇక్కడ మనకి గ్యాస్ అనేది హాఫ్ అన్ అవర్కి 30 రూపీస్, 1 అవర్కి 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. మీరు మీతో పాటు సామాన్లు మీరు తెచ్చుకొని వండుకోవచ్చు, లేదా ఇక్కడ ఆ గిన్నెలు కూడా రెంట్కి ఇస్తారు, అలా అయినా మీరు వండుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫుడ్ విషయంలో మనం ఇంట్లో వండుకున్నట్లుగానే వండుకొని మనం తినొచ్చు. నాకు టైం లేదు, నేను మొత్తం కవర్ చేయాలి, ఓన్లీ అవి చర్చెసే చూడాలి, దేవుడితోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు బయట తినొచ్చు. ఎందుకంటే మనకి ఫుడ్ దగ్గర వండుకోవడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది, చాలామంది ఉంటారు కాబట్టి. సో ఫైనల్లీ
ఈ చర్చ్ ఇంత అందంగా ఉంది. నాకు ఆ చర్చిలో నుంచి రాబుద్ది కాలేదు. నిజం చెప్పాలంటే అంటే చాలా బాగుంది. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. అండ్ ఇంతకు మించి ఇంకా చాలా మంచి చర్చెస్ ఉన్నాయి. అవి ముందు వీడియోస్లో చూద్దాము. సో నా వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి. చూసారా ఎంత బాగుందో. నిజమైన దేవుడికి ఇంత గొప్పగానే ఉండాలి చర్చ్ అని నాకు అనిపించింది. దానికి మీరేమంటారు? సో నాకు అక్కడ నుంచి నిజంగా రాబుద్ది కాలేదు. చాలా పీస్ఫుల్గా అనిపించింది. మనసుకి చాలా ప్రశాంతత. ప్రేయర్స్ చేసుకున్న తర్వాత ఇక మనము ఇక్కడ నుంచి బయటకు వెళ్దాము. అయితే ఇక్కడ నుంచి ఫస్ట్ మనము ఈ చర్చిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ వెళ్దాము. లెఫ్ట్ వెళ్తే అక్కడ ఒక చర్చ్ ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి దాంట్లోకి వీడియో అంటే కెమెరా అలో చెయ్యరు. కొన్ని చర్చ్లోకి అలో చేస్తారు, కొన్నిట్లోకి చెయ్యరు. ఎందుకంటే ఆరాధనా మందిరం అని ఒకటి ఉంటుందండి. దాంట్లోకి చిన్నపిల్లల్ని బిలో 5 years వాళ్ళని కూడా అలో చేయరు. ఎందుకంటే అందరూ అక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారు కాబట్టి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అని చెప్పేసి దాంట్లో కూడా అలో చేయరు చిన్నపిల్లల్ని. అండ్ కెమెరాస్ను కూడా అసలు లోపలికి అలో చెయ్యరు. అక్కడ సెక్యూరిటీ ఉంటారు, సీసీ క్యామ్స్ ఉంటాయి. మనము వీడియో తీయడం అనేది ఇంపాసిబుల్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం ఇప్పుడు అక్కడికే వెళ్దాము. అక్కడ కూడా తీయనీయలేదు. సో అక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఆ చర్చ్ పక్కన మొత్తం ఒక గార్డెన్ లాగా చేశారు. అండ్ మనకి బాప్తిసం ఇచ్చే యోహాను అండ్ జీసస్కి ఉన్న అది జరుగుతుంది కదా, యోర్దాను నదిలో దేవుడు బాప్తిసం తీసుకున్నది, అది అక్కడ మనకి సింబాలిక్గా పెట్టారు. అది కూడా చూద్దాం. అండ్ మా మమ్మీ డాడీ ఎలా ఫీల్ అవుతున్నారో కూడా నేను అడిగి తెలుసుకున్నాను. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో కూడా చూద్దాం. సో ఇక్కడ చర్చికి ఎంటర్ అయ్యే ముందు పక్కన ఇలా ఒక గార్డెన్ ఉంది. చాలా బాగుంది. అందులో డక్స్ ఉన్నాయి అండ్ ర్యాబిట్స్. కొంచెం ముందుకెళ్తే ర్యాబిట్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆ మొక్కలు, ఆ గాలి. అండ్ మేమైతే ఇంకొక రోజు అంటే Day 3 అనుకుంటా, ఆ రోజు మేము బయటకు వచ్చినప్పుడు ఫుల్ వర్షం వచ్చింది. ఆహా, అసలు అక్కడ వర్షం వస్తే భలే అనిపించిందండి. ఆ ఫీలింగ్ అది మీరు వెళ్ళి మీకు వర్షం వస్తేనే అక్కడ మీరు ఉంటేనే మీకు అర్థమవుతుంది. అది కూడా నేను పెడతాను వీడియోస్ చూడండి. అండ్ అక్కడ మళ్ళీ ఇంకోటి చెప్పుకోవాలి అంటే ఇక్కడ జీసస్ స్టాచ్యూ అండి, 100 feet. అస్సలు 2 కళ్ళు సరిపోవు చూడడానికి. సో మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాము అసలు వాళ్ళు ఎలా ఉంది ఏంటి. ఫస్ట్ టైం కదా మా మమ్మీ వాళ్ళు రావడం. సో అడిగి తెలుసుకుందాం ఏమంటారో వినండి. ఎలా ఉంది వెలాంగిని? చాలా బాగుంది. ఖమ్మం నుండి ఇక్కడికి వచ్చాము. ఎంతో బాగుంది. అది ఎంజాయ్గా ఉంది. జనాలు కూడా బాగా వస్తున్నారు. దేవుడి మీద చాలా భక్తి ఉంది అందరికీ. అందరు భక్తుండే వచ్చారా? అందరూ పాపాలన్నీ కడిగే స్వామి నాయన. మరి 24లో కూడా మమ్మల్ని కాచి కాపాడావు. మరి ఇంత గొప్ప దేవుడు పొన్నంతులకయ్యా, నీకే వదనాలని సరే. ఖమ్మం నుండి ఇక్కడికి 650 kilometers మీద ఉన్నాము. జర్నీ ఎలా ఉంది? జర్నీ బాగుంది లేదని కొంత ఇబ్బంది పడ్డా కానీ చూడండి ఒకసారి, దేవుడే బాగుంటుంది, చాలా బాగుంటుంది. చెప్పలేము అసలు, ఇక్కడికి వచ్చి చూస్తేనే చాలా చాలా బాగుంది. జనం అయితే అసలు చాలు తెలుగులో చూడండి. అప్పుడు అక్కడికి వెళ్ళాం. సో మనం ఇక్కడ కొంచెం రిలాక్స్ అవుతున్నాము, వాటర్ తాగేసి. నెక్స్ట్ ఎటు వెళ్దాము అని మేము అనుకుంటున్నాము, ఏ ప్లేస్కి వెళ్దాము అని. అక్కడ అన్ని ప్లేస్లు ఉంటాయి, అన్ని చర్చిలు ఉంటాయి కాబట్టి. సో నేను మీకు ఒకటి చూపిస్తాను. ఎందుకు నేను ఇంత స్పెషల్గా
చెప్తున్నాను అంటే ఇది చాలా స్పెషలే అండి. ఎందుకంటే పాప సంకీర్తనం వినిపించు స్థలము, ప్లేస్ ఆఫ్ హియరింగ్ కన్ఫెషన్ అని ఉంది కదా. అంటే ఏంటి అనుకుంటున్నారా? అంటే మనము చేసిన పాపాలని ఫాదర్ దగ్గర వెళ్ళి, అంటే ఫాదర్ మన వైపు ఉండరు, ఫాదర్ ఫేస్ వేరే వైపు ఉంటుంది, ఆయన చెవి మాత్రమే మనకు కనిపిస్తుంది. అయితే ఆయన చెవి ఇలా పెడతారు, మధ్యలో ఒకటి ఉంటుంది, ఒక మెష్ లాగా. సో మనం చెప్పాలన్నమాట మనం చేసిన పాపాలు. ఇక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయి అండ్ మన లాంగ్వేజ్లో మనం చెప్పొచ్చు. మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ చెప్పొచ్చు. అంటే ఫాదర్ మనకెళ్ళి చూస్తారా, మన పాపాలు వింటారా అంటే మన ఫాదర్ మనకెళ్ళి చూడరు. మన పాపాలు గురించి తిరిగి మనల్ని అలా ఎత్తిపడవడం అలాంటివి ఏమీ ఉండవు. అయితే ఎందుకు ఫాదర్కి చెప్పాలంటే అవును చెప్పొచ్చు. ఎందుకంటే దాంట్లో నుంచి ఎలా మనం బయటికి రావాలి, మనం ఎలా జయించాలనే సలహా కూడా మనకి ఫాదర్ చెప్తారు. ఇలా ఉండాలి, అలా ఉండొద్దు, సో దీన్ని విడిచిపెట్టు దాన్ని అని అలా చెప్తారు. సో మనం ఇంకొకరికి చెప్పుకున్నా కూడా మన భారం పోతుంది కదా. సో అదొకటి. ఇంకా ఇక్కడికి వచ్చేసి బాప్తిసం ఇచ్చే యోహాను అండ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడికి బాప్తిసం ఇచ్చింది ఎవరండి? యోహాను కదా, యోర్దాను నదిలో. సో దాన్ని మనం గుర్తు చేసుకోవడానికి ఇక్కడ మనకి ఈ ఫిగర్ కనిపిస్తుంది. సో ఇక్కడ మేము ఆగి ఆ వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాము. సో మేము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళడానికి ఒక 1/2 అవర్ వేసుకుంటే మాకు మాత్రం 1 అవర్ పట్టిద్ది. ఎందుకంటే మా వాళ్ళు ఒక పట్టాన రారు. ఎక్కడ గోడెక్కితే ఆ గోడెక్కడం, ఏది బీకుదామా, దేని మీద నుంచి దూకుదామా అని చూస్తారు. మేము బతిమలాడంగా అప్పుడే ఏంటో సెలబ్రిటీస్ వచ్చినట్టు స్టైల్గా వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. జాయ్ మాత్రం ఎప్పుడూ మంచిగా దిగడు. చూసారా ఎలా ఉన్నాడో? మీరు మాత్రం భయపడకండి, వాడు ఎప్పుడు అంతే, ఎప్పుడు కోతిగా పెడతాడు. ఇక నేను కూడా చెప్పడం మానేశాను, వీడెప్పుడు ఇంతే అన్నట్లు. సో ఇక్కడ ఒక్క చోట ఇలా పార్క్ లాగా డిజైన్ చేశారు. ఎందుకంటే మనకు ఆ వైబ్స్ రావాలని, అంటే యోర్దాను నది తీరంలో ఉన్నట్లు రావాలని చెప్పేసి ఇలా డిజైన్ చేశారు. ఇంకా ముందుకి వెళ్దాము, మనము ఏమేమి ఉన్నాయో చూద్దాము. అండ్ ఇక్కడికి వచ్చి ఏదో హడావిడిగా వచ్చాము, ఫాస్ట్గా చూసాము అని కాదు, కానీ మీరు మంచిగా ప్లాన్ చేసుకోండి. ఎలా అంటే అట్లీస్ట్ ఒక 4 days ఉండేటట్లు, పీస్ఫుల్గా అన్నీ చూసేటట్లు అయితే చాలా బాగుంటుంది. ఏదో వచ్చాము వన్ డేలో చూడడం అంటూ ఇది జరగదు, ఇంపాసిబుల్ అనమాట. ఎందుకంటే అక్కడ అన్ని చర్చిలు ఉన్నాయి. సో అంత దూరం వెళ్ళినప్పుడు ఇంకొక 2 days ఎక్స్టెండ్ చేసుకుంటే అయిపోతుంది. కానీ ఎందుకు వచ్చాము, ఏదో వెళ్ళాము, నామకార్థంగా వచ్చాము పోయాము అన్నట్లు కాకుండా మంచిగా ఉండి అన్నీ ఆస్వాదించి అన్నీ చక్కగా చూసి, అసలు ఇక్కడ ఏంటి జనాలు ఎందుకు వస్తున్నారు, వాళ్ళ మిరాకిల్స్ ఏంటి అని కనుక్కొని మనం కూడా కొన్ని అద్భుతాలు మన జీవితంలో జరగాలన్నట్టు రావాలి, కానీ ఏదో చూసిపోదాం అన్నట్టు ఉండకూడదు. సో ఇలానే వెళ్దాము ముందుకి. అయితే ఇక్కడ భక్తులు మరియమాతకి కొన్ని ఫ్లవర్స్ సమర్పిస్తారు. అంటే దండలు చాలా, అంటే రోజుకి ఒక 5,000 దాకా వస్తాయన్నమాట. అవేం చేస్తారు, వాటిల్ని కట్ చేసేసి మళ్ళీ భక్తులకే పంచిపెడతారు. సో ఆ వీడియో కూడా నేను చూపిస్తాను. నేను తీసుకున్నాను ఫ్లవర్స్. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అక్కడ ఫ్లవర్స్ తీసుకోవడం అంటే చాలా ఇష్టం. ఏమో ఉంటుంది కదా మరియమాత దగ్గర సమర్పించిన ఫ్లవర్స్ అని. సో ఈ రోజుకి ఇదే అండి. మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాము వీడియోస్. సో మిస్ అవ్వకండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు వీడియోస్ మాత్రం చాలా బాగుంటాయి. సో అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అందరికీ, బాయ్.